వెల్కమ్ టు షిరిన్ అండ్ బాబు యూట్యూబ్ ఛానల్. సో మేము ఇప్పుడు వియత్నాంలో నింబిన్ అనే ప్లేస్లో ఉన్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో కేవ్స్ లోపల మనం ఇలా వెళ్ళి ఇలా వస్తాం. సో మా బేబీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. శివ డ్రైవ్ చేస్తుంది, ఇట్లా 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 డ్రైవ్ చేస్తుంది. సో ఇలా 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 డ్రైవ్ చేస్తున్నాం. మేము ఇలా 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 చేస్తున్నాం. శివ బాగా ఎంజాయ్ చేసింది, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తాం, అందరూ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారు. సో సూపర్ అంటే సూపర్ ప్లేసు. వియత్నాంకి వస్తే ఈ ప్లేస్ అనేది మిస్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్లేస్ మిస్ అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ మిస్ అయినట్టే. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు మోర్ దెన్ 1 అవర్ మేము దీంట్లో బోట్లోనే ఉన్నాం. ఈ చిన్న బోట్లో వాళ్ళకి ఎంత స్టామినా ఉందంటే వాళ్ళు 1 అవర్గా ఈ లేడీస్ అసలు స్టాప్ చేయట్లేదు. వాళ్ళు ఎంత స్టామినా ఉంది మన దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఈవెన్ జెంట్స్ కూడా జిమ్ చేసే వాళ్ళు కూడా అంత స్టామినా ఉండదు. సో 1 అవర్గా వితౌట్ రెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళని నిజంగా ప్రౌడ్. సో ఇంకొకటి ఏమంటే మనకి ఈ బోట్స్లో ఈవెన్ అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి. ఈవెన్ సన్ వచ్చినా రైన్ వచ్చినా వాళ్ళే ఇస్తున్నారు అనమాట. మనమేం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మేమైతే జాకెట్స్ అన్ని తెచ్చాం కానీ బట్ దానివల్ల యూజ్ లేదు. ఇదైతే ఉంది యూస్ఫుల్ ఇక్కడ. సో అన్నీ అయితే యూస్ఫుల్. సో మీకు క్యాప్లు కూడా క్యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇంకొకటి క్యాప్స్ కూడా ఉన్నాయి. సో క్యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది కూడా వీళ్ళు అన్ని అంటే ఇవైతే జాకెట్స్ కామన్గా ఇస్తారు. సో మేమైతే ఇప్పుడు 3 కేవ్స్ లోపల వచ్చాము. ఫస్ట్ కేవ్ 30 మీటర్స్, అది చాలా చిన్నగా అనిపించింది, కొంచెం ఫీల్ అనిపించలేదు. సెకండ్ ఇది 200 మీటర్స్ కేవ్, అది చాలా పెద్దగా ఉంది. సో దాంట్లో కూడా ఓకే అనిపించింది. తర్వాత 350 మీటర్స్ కేవ్. సో 350 మీటర్స్ కేవ్ ఆ మీటర్ అదైతే పైన టచ్ అవుతుంది అనమాట. మనకు చాలా చోట్ల ఇట్లా బెండ్ అయి వచ్చాము. సో మా బేబీ అయితే చాలా ఫియర్ అనిపించి నచ్చింది, తగులుతుందని. అండ్ ఈవెన్ ఫిషెస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఫిషెస్ ఉన్నాయి, వాటర్ చాలా క్లీన్గా ఉంది, లోపల ఏముందో అన్నీ కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ మీరు జస్ట్ ఇక్కడ కొంచెం వాటర్ ఇట్లా ఉంది కానీ బట్ ఇంతకుముందు వచ్చిన చోట బ్యాక్ చూపిస్తాను ఒకసారి. సో అక్కడైతే వాటర్ చాలా క్లియర్ అంటే క్లియర్ ఉంది. సో ఇది చూడొచ్చు మీరు. సో మీరు వియత్నాంకి వస్తే ఈ ప్లేస్ అయితే మాత్రం మిస్ అవ్వకూడదు. ఈ ప్లేస్ మిస్ అయితే సంథింగ్ మిస్ అయినట్టే. సో ఇది ఈ క్యాపిటల్ సిటీ హనాకి ఒక 3 అవర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో 3 అవర్స్ టైం జర్నీ అనేది ఉంటుంది అనమాట. సో 3.5 అవర్ పడుతుంది. సో కంప్లీట్ హైవే, అది హైవే పైన వచ్చి ఇక్కడికి వస్తాం. బట్ ఇది ఆల్మోస్ట్ 2 అవర్స్ మనం దీంట్లో ఉంటాం అనమాట. సో ఈ 2 అవర్స్ అనేది చాలా అంటే చాలా అల్టిమేట్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే ఇది కేవ్స్ మధ్యలో వచ్చినప్పుడు ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఎక్కడ అంత కేవ్స్ మధ్యలో ఇట్లా బోట్లో వచ్చినట్టుగా ఎక్కడ ఉండదు మన దగ్గర జనరల్గా. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేయొచ్చు ఇక్కడ. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లోపల ఫిషెస్ అనేది మేము చాలా ఫిషెస్ చూసాము. అన్ని సింగిల్ ఫిషెస్ ఇట్లా వెళ్తున్నాయి. ఇంకేం చూసాం? డక్స్. యా, సో డక్స్ చూసాం. ఇంకేం చూసాం? చిన్నట చెప్పును. యా, యూ టెల్. ఇంకేం చూసాం? డక్స్ కూడా చూసి డక్స్ లోపలికి వెళ్తున్నాయి మమ్మల్ని చూసి, ఇట్లా చుక్కని లోపలికి వెళ్తున్నాయి కదా. ఇంకేం చూసాం? లోపల ట్రీస్ ఉన్నాయి. ఇది 3 మీటర్స్ ఉందంట హైట్. సో 3 మీటర్స్ హైట్ అండ్ చాలా బాగుంది. ఇంకేమైనా మిస్ అయిందంటే ఇంకా కూడా నేను చెప్తాను, ఒకసారి మీట్ చేసి జస్ట్ స్టాప్ చేసి. నిన్న గ్లాస్ బ్రిడ్జ్ చూసాము, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఫుల్ రెయిన్, ఒక పక్క కింద చూస్తేమే గ్లాస్లో నుంచి కింద సో ఇక్కడ చూస్తే మీరు సాంగ్స్ పాడుతున్నారు చూడు, చూపిస్తాను. వావ్, సి వావ్, ఇది క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్. క్రేజీ ఎక్స్పీరియన్స్. హాయ్, హలో, సే హాయ్, సే హాయ్, హలో, హాయ్, యూట్యూబ్, హాయ్, హలో. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది.
సో మీరు చూడొచ్చు హిల్స్ మధ్యలో ఇట్లా ఒక రివరు. సో ఈ రివరు మధ్యలో మళ్ళీ హిల్స్ మధ్యలో ఏంటంటే కేవ్స్ ఉంటుందన్నమాట. ఆ కేవ్స్ మధ్యలో మనం వంగి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి 50 మీటర్స్, 300 మీటర్స్, 250 మీటర్స్ అలా ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇది వియత్నాం క్యాపిటల్ సిటీకి 3.5 అవర్ డిస్టెన్స్లో అనమాట ఈ ప్లేస్ ఉండేది. సో సూపర్ అంటే సూపర్ ఫీల్ ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్కి అయితే మీరు వియత్నాంకి వస్తే మాత్రం మిస్ అవ్వకండి. మిస్ అయితే సంథింగ్ మిస్ అన్నట్టే. ఎలాగో కంపల్సరీగా అయితే మనము క్యాపిటల్ సిటీకి అయితే రావాలి, హనాయ్కి. సో హనాయ్కి వచ్చినప్పుడు హనాయ్ నుంచి ఇది 3.5 అవర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో కంపల్సరీగా ఇక్కడికి టూరిస్టులు అయితే తీసుకొని వస్తారు. అంటే టూరిస్ట్ మీరు ప్యాకేజ్ ద్వారా వస్తే కానీ వాళ్ళు కంపల్సరీగా రికమెండ్ చేస్తారు. ఈవెన్ మీరు ఓన్గా వచ్చినా కూడా దీని అయితే మిస్ చేయకండి. సో ఎంతమంది డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ పీపుల్ ఇక్కడ వస్తున్నారు. సో చూడొచ్చు. సో ఓకే, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? హలో. యా, ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. అసలు లేడీస్ హలో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఎంత వర్క్ అయితే చేయము, ఎంత హార్డ్ అయితే చేయము, కానీ వీళ్ళు చాలా సో తను స్విమ్ కూడా అంతసేపు చేయలేము. అవును. సో తను అయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 అవర్ తనైతే చేస్తున్నాండి. ఇదిగో మీకు ఈ వీడియోని ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 5 మినిట్స్గా చూపిస్తున్నాను కదా. తను ఎక్కడ కానీ బ్రేక్ చేయలేదు చూడండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన అయింది, బట్ స్టిల్ చేస్తూనే ఉన్నారనమాట. సో సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక కేవ్ వస్తుంది. నేను ఒక కేవ్ కూడా చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంది కేవ్స్ అని. నేను ఇంకా వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, బట్ ఆ వీడియోస్కి కూడా మీరు ఒకసారి చూడండి, వాచ్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది చాలా చూపిస్తున్నాం. సో ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మా ఫ్రెండ్ చెప్తాడు ఇంకొన్ని పాయింట్స్. ఎలా అనిపించింది? The experience in Nimbin is amazing. We are going under the caves while sailing the boat. The lady is very strong. She almost sailed us around 1 hour 30 minutes. She is a strong woman. I think we Telugu people can't do this kind of hard work. So Vietnamese are more hardworking people. ఎస్పెషలీ లేడీస్ ఆర్ వెరీ హార్డ్ వర్క్ పీపుల్. సో ఎక్కడికి వెళ్ళినా లేడీసే ఉన్నారు వీళ్ళు వర్క్ చేసే వాళ్ళందరూ. సో ఎందుకంటే వీళ్ళు మరి కొన్ని చోట్ల అబ్బాయిలు కూడా చూసిందంట మా పాప. సో అన్నీ అబ్జర్వ్ చేసింది. సో ఇది ఇప్పుడు మనము కేవ్లోకి వెళ్తున్నాము. సో కేవ్ ఇక్కడ ఎన్ని మీటర్స్ అని పెట్టలేదు, బట్ 150 మీటర్స్. సో దిస్ ఈజ్ 150 మీటర్స్ కేవ్. ఓకే, సో 150 మీటర్స్ కేవ్లోకి వెళ్తున్నాం. సో నేను మీకు ఈ కేవ్ మొత్తం చూపిస్తాను. సో ఇలా ఏమంటే ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి తగులుతుంది పైన. సో బెండ్ అంటారు అందరూ. సో ఇట్లా బెండ్ అయ్యి వెళ్ళాలి. సో నేను 150 మీటర్స్ మొత్తం వీడియో షూట్ చేస్తా. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో థ్రిల్లింగ్. సో ఇట్లా వీళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే బోట్ రైడ్ చేస్తున్నారో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం లెఫ్ట్లో వెళ్ళినా తగులుతుంది హెడ్, కొంచెం రైట్లో వెళ్ళినా తగులుతుంది. కరెక్ట్ పాయింట్లో వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. దానికి ఏమంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళకు ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ అనేది ఒక పొజిషన్ అన్నట్టు ఇంచుమించు. సో ఆ లైట్కి దగ్గరలో మీకు కంపల్సరీగా ఆ లైట్ దగ్గర వెళ్ళాలి. ఇక్కడ లైట్ లేదు, ఇక్కడ తగిలేటట్టుంది. సో ఇట్లా బెండ్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ ఈ లైట్స్ అనేది లోపల ఉన్నాయి. సో లైట్స్ ఉన్న దానివల్ల ఏమంటే తెలుస్తుంది ఎంత హైట్ ఉంది అనేది ఇది. సో మనం ఇప్పుడు ఇది యాక్చువల్గా స్మాలే. ఇంతకుముందు నేను చెప్పాను కదా 350 మీటర్స్ అది, బట్ ఇది ఓకే, ఇది కొంచెం మేనేజబుల్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ వియత్నాం. సో వియత్నాం చాలా బ్యూటిఫుల్ ఉంది. సో వియత్నాంలో అన్ని ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మాకు టచ్ అవుతుంది, చూసారా? సో టచ్ అవుతుంది. ఓ అమ్మో, చాలా కిందకి వంగాల్సి వచ్చింది అనమాట. సో టచ్ అయ్యింది అది. సో టచ్ అయింది. చిన్నోడా వంగు. ఇదిగో ఇక్కడ టచ్ అవుతుంది, చూసారా? సో తలక టచ్ అవుతుంది ఇక్కడ. ఇదిగో చూడండి ఇక్కడ టచ్ అవుతుంది. ఇదిగో టచ్ అవుతుంది. సో మొత్తానికి ఫైనలీ మనం బయట వచ్చాము దీని నుంచి. సో చాలా హ్యాపీ అనిపించింది ఇది. సో ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో డోంట్ మిస్. సి ఇక్కడ
ఇట్ట వద్దంట వద్దన్నది ఓకే సి వద్దని చెప్పింది బేట. నా ఆల్మోస్ట్ మేము మళ్ళీ బయట వచ్చేసాం. సో సీ ద వ్యూ, సూపర్ వ్యూ ఉంది కదా. ఓకే, డోంట్ మిస్ subscribe our channel, so we'll come with multiple videos, so keep watching.